హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. మనం మీరు వచ్చేసి కాచిగూడలో ఉన్న అమ్మవారిని అయితే చూడడానికి అయితే పోతున్నాం. నేను మీకోసం వీడియో తీద్దామని కూడా అనుకున్నా. సో నేనైతే వీడియో తీస్తాను. అంటే ఇక్కడ స్పెషల్గా ఏంటంటే యూనిక్ ఐడీలు హైదరాబాద్ ఎక్కడ లేదు. ప్రత్యంగిరాదేవి అంటే నరసింహస్వామి, కాళికాదేవి ఇద్దరు కలిసి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారే ప్రత్యంగిరాదేవి. సో నేను అక్కడికి వెళ్తున్నాను. నేను మీకోసం అయితే వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ తప్పకుండా స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. మనం ప్రత్యంగిరాదేవి అని చెప్పినా కదా, ఇక్కడ వీళ్ళ మండపం దగ్గరికి అయితే వచ్చినాము. వీళ్ళది వచ్చేసి కాచిగూడ టు కోటికి పోయే రూట్లో, అంటే కాచిగూడ డిమార్ట్ నుంచి కోటికి పోయే రూట్లో అయితే ఇంకో మనకి ఈ విధంగా అయితే కమాన్ అయితే కనిపిస్తుంది. ఈ కమాన్ లోపల పోవాలి. మనకి నార్మల్గా రాత్రిపూట అమ్మవారి గుడిసెలో వండుకుంటే ఒక్కలం ఉంటే మొత్తం అమ్మవారిని చూస్తేనే భయం అవుతుంది. కానీ ఈ అమ్మవారిని చూస్తే అయితే అడికి లేచి వెళ్ళిపోతారు. అంత ఉగ్ర రూపంలో అయితే అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి. వీళ్ళ అవుట్లుక్ బయట మండపం డెకరేషన్ వచ్చేసి ఇంకా ఈ విధంగా ఉంది. మనకు లోపల కనిపిస్తుంది కదా అమ్మవారు. వీళ్ళ డెకరేషన్ చూడరు ఒకసారి. పైన పూలు, చుట్టూ మండపం గుడి టైప్లో అయితే కట్టారు. ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ లేదు చూడండి. రాత్రిపూట ఒక్కలుంటే అయితే అమ్మవారి నుంచి బాగా ఉరకాలి, ఎందుకంటే అంత ఉగ్ర రూపంలో అయితే అమ్మవారు కనిపిస్తుంది మనకి. నార్మల్గా అమ్మవారిని పెడితేనే ఎన్నో పూజలు చేస్తారు. అలాంటి ఉగ్ర రూపం అమ్మవారిని పెట్టాలంటే ధైర్యం చాలా ఉండాలి. ఎందుకంటే ఏది చేసినా నిష్టగా వేయాలి, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే వేయాలి. వీళ్ళు ఈ అమ్మవారిని 3 months ముందే ఆర్డర్ ఇచ్చారంట. ఈ అమ్మవారు ఇక్కడ నుంచి కాదు, ముంబై నుంచి అయితే తెప్పించారు. ప్రత్యంగిరాదేవి దేనికి స్పెషాలిటీ అంటే, మనకి నార్మల్గా ప్రాణాన్ని ఉన్నా సరే, ఏమైనా పెద్ద ఏమైనా దోషాలు ఉన్నా సరే అయిపోవాలనుకున్న వాళ్ళు ప్రత్యంగిరాదేవికి అయితే నిష్టతో పూజ చేస్తారు. వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. ఈసారి డిఫరెంట్గా అమ్మవారిని పెట్టడం. ఒకసారి వీళ్ళ మొత్తం డెకరేషన్ అయితే చూపిస్తాయి చూడండి. మనకి ఇక్కడ పైన వచ్చేసి ఇట్లా పిచ్చుకలు ఇవన్నీ పెట్టిరు. అంటే ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ అదే. ఇందులో కూడా లైట్స్ అయితే వస్తాయంట. ఈ పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో ఇందులో